వాస్తవంగా అక్కడ అది మాకు కనిపించిన దాని ప్రకారం ఏంటంటే కేవలము రాజకీయ దురుద్దేశంతో రాజకీయ మైలేజ్ గురించే అక్కడికి వెళ్ళి ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి సారు ఊగిపోతూ మాట్లాడటాన్ని మేము గమనించాం. ఒక పూనకంలాగా వచ్చినట్టుగా ఊగిపోతూ సార్ మాట్లాడారు. అది కరెక్ట్ కాదని చెప్పేసి, ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత మీరే ఆ విధంగా ఊగిపోతే, మిగతా వాళ్ళందరూ ఊగిపోతే, శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే మరి ప్రజలకి మనం ఏం చెప్తాం? ఈ సందర్భంగా వాళ్ళకి ఏం చెప్పాలని మీరు అనుకుంటున్నారు? నిజంగా కూడా అక్కడ మీకు అవమానం జరిగినా లేదా అవన్నీ కూడా ఇట్లా కాదు, ఇది కాదు వేదిక, ఇట్లా శాంతి భద్రత విఘాతం కలిగించేటట్టు మాట్లాడటం కాదు. మీరు ఒక కమిటీ ఆడబెట్టుకుని అసలు ఏం జరిగిందని చెప్పేసి మీరు ఒకటి చేసుకొని నిర్ధారించుకొని దాని మీద చట్టపరంగా చర్య తీసుకోండి. మీరు కూడా తప్పేముంది? నిజంగా ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళు శిక్షింపబడతారు ఆటోమేటిక్గా. భద్రత కల్పించలేదా? అసలు ఏం జరిగింది అక్కడ? హెలికాప్టర్ దగ్గర భద్రత కల్పించారు. మన ఎస్పీ గారు కూడా అక్కడే ఉన్నారు. ఇద్దరు ఎస్పీ గారు ఆ యొక్క భద్రత పర్యవేక్షణ చేశారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక రూల్ ఉంటుంది, ఇంత మాబ్ ఉంటుంది అంటే అప్పటికప్పుడు ఇప్పుడు రూల్ ప్రకారం చేయాలంటే అక్కడ కుదరదు. 10 మందికి ఒక రూల్ ఉంటుంది, 100 మందికి ఒక రూల్ ఉంటుంది. అలా తీసుకోవాలి అక్కడున్న పరిస్థితులను బట్టి. అంటే కత్తికి ఒకవైపు పదును, పోలీసుకి 2 వైపు పదునులే. ఇట్ట చెప్తే అట తిడతారు, అట చెప్తే ఇట చెప్తారు. ఇది మామూలే, ఫ్యాషనే కదా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మేడం గారు ఇద్దరు సీనియర్ అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్ల సీనియర్ అధికారుల చేత అక్కడ బ్రహ్మాండంగా చేపించారు. మరి రాజకీయ మైలేజ్ కావాలంటే ఇలా ఎందుకు, వేరే విధంగా పోతే మైలేజ్ వస్తుందని పోలీసు శాఖ తరపున మేము అనుకుంటున్నాం. ప్రత్యర్థి పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయకుండా పోలీసులు ఎందుకు టార్గెట్ పద్దాకులు వాళ్ళు నలిగిపోతున్న పరిస్థితి? వాస్తవం ఎందుకు పోలీసులు టార్గెట్ అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫస్ట్ కనిపించేది పోలీసులే కదా. ఏది ఇప్పుడు మిగతా శాఖలు కనపడవు, మిగతా శాఖలు కానీ అన్నిటికీ అనుసంధానమే కదా ఈ పోలీసు వ్యవస్థ. సో ప్రతిదీ ఏ చిన్నది జరిగినా కూడా ఆ పోలీసు వ్యవస్థ మీదనే ఆపాదిస్తారు. పోలీసు వ్యవస్థ ఇప్పుడు మీరు అంతా ఎందుకు సినిమాల్లో కూడా పోలీసుని అక్కడ చూపిస్తేనే మీరు సినిమాలు చూస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గము. అది కూడా దాన్ని కూడా ఖండిస్తూ ఉన్నాం. పోలీసు ఆ నిర్మాతలు ఆ మండలి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నారు, పోలీసు అధికారుల సంఘం నుంచి చాలా దారుణంగా మీరు తీర్చిదిస్తున్నారు. త్వరలో వాళ్ళ మీద కూడా న్యాయస్థానాలకి ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాల్లో కూడా తక్కువగా చూపిస్తున్నారు అంటారు. అంటే తక్కువ చూపించడం కాదు, దుర్మార్గంగా చూపిస్తున్నారు. అంటే జరిగేది ఒకటైతే ఒక విధంగా, అంటే ఎవరో ఒక తప్పు చేస్తారండి, మొత్తం పోలీసు వ్యవస్థ తప్పు చేసినట్టుగా చూపిస్తున్నారు. అది కరెక్ట్ కాదు, దాన్ని మేము ఖండిస్తున్నాం. అంటే సత్యసాయి జిల్లాలో ఒక లేడీ ఎస్పీ ఉన్నారు, వాళ్ళని ఉద్దేశించి బట్టలు తీస్తాను న్యాయస్థానంలో నుంచో దాన్ని ఆ వ్యాఖ్యలు అదే ఎంత దాన్ని ఇప్పుడు మా సోదరి చెప్పినట్టు పోలీసులు అందరి బట్టలు విడదీస్తానంటే మరి 5,000 ఇప్పుడు మా సోదరు చెప్పినట్టు 5,000 మంది మేము కానిస్టేబుల్ నుంచి పై స్థాయి అధికారి వరకు ఈవెన్ సత్యసాయి జిల్లా ఎస్పీ గారు ఓడి ఉన్నారు కదా, దాంట్లోనే ఆకో కిందకే వస్తారు కదా మేడం గారు కూడా. సో వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతీసినట్టే కదా, వాళ్ళ ఆత్మావి. అదే నేను చెప్పిన, మా ఇంట్లో వీళ్ళే కాదు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా దే ఆర్ క్వశ్చనింగ్, ఏంటిది ఇట్లా ఇప్పుడు లేదు అని చెప్పి వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే సామాన్య ప్రజలు చులకనైపోతారు అనుకుంటున్నారు పోలీసులు. అంతే కదా. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఇంటి గుట్టు రచ్చకెక్కితే ఏమవుతుంది? మనం కొన్ని ఉంటాయి, మీకు ఒక అభిప్రాయం ఉంటుంది, మీ అమ్మాయికి ఒక అభిప్రాయం ఉంటుంది, మీ మేడం గారికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఈ అభిప్రాయాలన్నీ కూర్చొని సామరస్యంగా మీ ఇంట్లో కూర్చొని జరగాల్సినటువంటి ఇష్యూని బయట పెట్టినప్పుడు మీరు చులకనైపోతారు కదా. మరి మీరు తర్వాత మీరు ఎంత ఇదైనా కూడా ఉపయోగం లేదు. అలాగే వ్యవస్థను కాపాడాల్సినటువంటి ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి వ్యక్తులు, నాయకులు, వాళ్ళు ఏం చేయాలి? ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి కదా. ఎక్కడ ఏది మాట్లాడాలి, ఎక్కడ ఏది మాట్లాడకూడదు అనే అది ఆ విచక్షణ ఉన్నప్పుడే కదా వ్యవస్థ ముందుకెళ్ళిపోతుంది. రేపు మీరు వచ్చినప్పుడు కూడా ఇదే వ్యవస్థ ఉంటుంది కదా, వేరే వ్యవస్థ ఏమి మారిపోతుంది కదా. ఇదే ఆంధ్ర పోలీసులు ఇక్కడే ఉంటారు, ఎక్కడికి పోతారు? పదే రిపీట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో సబ్ జైలు కావచ్చు, ఈరోజు సత్యసాయి ఏం చెప్తారు? ఇదే కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజకీయ మైలేజ్ ప్రకారం మాట్లాడిన మాటలే తప్ప ఇది సమాజానికి ఆ వ్యాఖ్యలు ఏమీ ఉపయోగం లేదని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి. అదే ఏదైతే పోలీసులు నిన్నటి అక్కడ అది సత్యసాయి జిల్లాలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారో ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలా, బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేస్తున్నాం. అట్లా చెప్పని పక్షంలో, ఎందుకంటే గతంలో కూడా విజ్ఞప్తి చేశాం,
అట్లా చెప్పని పరిస్థితుల్లో మేము చట్టానికి సంబంధించినటువంటి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. థ్యాంక్ యూ సార్. ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయస్థానాలు ఉన్నాయి సార్. త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమంటే ఉంటే వాటిని పరిష్కరించుకోవాలి. కానీ ఈ విధంగా మేము పోలీస్ శాఖ అనేది శాంతి భద్రతల కోసం రాత్రనక పగలనక చాలా కష్టపడి మా లేడీస్ పరంగా అయితే మేము భర్తలను వదిలేసి బిడ్డలను వదిలేసి నైట్ డ్యూటీలని డే డ్యూటీలని సఫిషియెంట్ స్టాఫ్ లేకపోయినా చాలా కష్టపడి మేము పనిచేస్తూ ఉన్నాము. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసి ఉన్న ఆయనకి పోలీస్ సమస్యలు తెలియనివి కాదు. అటువంటి వారే ఈ విధంగా పదే పదే మాట్లాడటం మాకు చాలా బాధాకరంగా ఉండి ఈరోజు మేము బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడటం మాకు బాధగా ఉందని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది సార్. అంటే పోలీసు వ్యవస్థలో మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. డ్యూటీల పరంగా టైం పరంగా లేకపోవడం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నా సరే ఎందుకు పొలిటీషియన్స్ మన టార్గెట్ సంబంధించి మాట్లాడారు? పొలిటీషియన్స్ కావాల్సింది ఏదైనా దాన్ని వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఎలా ఎట్టకేలకి తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి దాన్ని రాజకీయం చేయడమే పొలిటీషియన్స్కి కావాలి సార్. దానికోసం మమ్మల్ని ఒక పావుగా వాడుకుంటున్నారేమో మరి మాకైతే తెలీదు. మేమైతే శాంతి భద్రతలకు అనుగుణంగా ఏ ఆఫీసర్ దగ్గర డ్యూటీ చేసినా కానీ చట్టానికి లోబడి మాత్రమే మేము డ్యూటీ చేస్తాం సార్. అంటే మీ స్థాయి అధికారుల వద్ద ఇబ్బంది ఒత్తిడి వస్తుందా లేకపోతే ఎక్కడ ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారు? మా స్థాయి అధికారుల దగ్గర వస్తుందని మేము అనట్లేదు సార్. మేము అనేది ఏంటంటే కావాల్సినంత రిక్రూట్మెంట్ సఫిషియెంట్ అంత స్టాఫ్ లేకపోయినా మేము కష్టపడి డ్యూటీలు చేస్తూ ఉన్నాము. అయినా సరే మా మీద ఈ విధంగా నిందలు వేయటం, పదే పదే పోలీసులని బట్టలు కూడా తీసి నిలబెడతాము అని మాట్లాడడం ఒక గత ముఖ్యమంత్రిగా చేసిన వారికి ఇలా ఈ విధంగా మాట్లాడాల్సింది కాదు అని నేను చెప్తున్నాను సార్. పొలిటీషియన్స్కి కావాల్సింది ఏంటి అంటే ఎట్టకేళ్ళకు అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి దాన్ని రాజకీయం చేయడమే వాళ్ళకి కావాలి సార్. అందుకే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు సార్. మహిళల పోలీసులందరూ బట్టలు కూడా తీస్తాను అంటే మహిళల బట్టలు కూడా అన్నట్లుగా వచ్చింది కాబట్టి గౌరవ ఎస్పీ గారు స్పందించారు సార్. అది మాత్రమే కాదు, మా అసోసియేషన్ తరఫు నుంచి కూడా మహిళలను అలా అంటున్నారు, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు మేము ఈ విధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయనకి పోలీస్ శాఖ ఇబ్బందుల గురించి కానీ వారి డ్యూటీస్ గురించి కానీ వారి కష్టం గురించి కానీ తెలియంది కాదు. అటువంటి వారే మాట్లాడితే సామాన్య ప్రజలకి మా మీద ఉన్నటువంటి ఏదైతే ఇంప్రెషన్ కానీ రెస్పెక్ట్ కానీ ఏదైతే ఉందో అది ఇలా కొంచెం డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి మేము స్పందిస్తున్నాం సార్ దీనికి. నా పేరు పెద్దయ్య, అనంతపురం జిల్లా నాది. పోలీస్ అధికారుల సంఘంలో ఈసీ మెంబర్గా ఉన్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రామగిరి మండలంలో వచ్చి మాట్లాడడం, పోలీసు బట్టలు ఊడిదిస్తానని మాట్లాడడం, పబ్లిక్లో మాట్లాడడం ఏ విధంగా ఉందంటే పబ్లిక్ ఏం మెసేజ్ ఇస్తున్నట్ల అంటే పోలీసుని రాయలసీమ రత్నాలసీమ అంటారు. ఆ రాయలసీమ రత్నాలసీమలో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి 5 ఏళ్ళు సీఎంగా చేశారు. 5 ఏళ్ళు సీఎం చేసి అక్కడ వచ్చి ఒక మెసేజ్ అంటే ప్రజల్లో ఏం మెసేజ్ ఇద్దామని అక్కడ వచ్చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము అన్నీ ఉంటాయి. మొత్తం పోలీసులే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏదున్నా కానీ అందరినీ కాపాడుకోవాల్సింది. చిన్న జరిగినా కానీ పోలీసులే కాపాడుకోవాల్సింది. అక్కడ ఏం జరిగినా కానీ పోలీసు వ్యవస్థ మీదేనా, ప్రభుత్వం మీద, పోలీసు వ్యవస్థ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. అక్కడ ఉండి ఎవరు డ్యూటీ చేస్తుంటే వాళ్ళందరి మీద యాక్షన్ వస్తుంది. తప్పు చేయకపోయినా కానీ అక్కడ అందరికీ పనిష్మెంట్ అనేది దొరుకుతుంది. అంటే ఆ విధంగా మేము ఫ్యామిలీని అందరిని వదిలేసి మా ఉద్యోగం పరంగా మాకు ఇచ్చిన విధుల పరంగా పై ఆఫీసర్లు చెప్పిన విధంగా అక్కడ ఉద్యోగాలు నిర్వహిస్తూ చేయాల్సిన పరిస్థితి మాది. అంతేగాని మేము ఏదో పర్సనల్గా తీసుకొని మాట్లాడే అంత ఉండదు. అక్కడ ప్రభుత్వాన్ని పర్సనల్గా తీసుకొని ఒక వ్యక్తిని మాట్లాడాలని ఇదేమి ఉండదు. ఒక ఉద్యోగం పరంగా అక్కడ చేయాల్సిన డ్యూటీ విధులు నిర్వర్తిస్తారు అంతేగాని దాన్ని పట్టుకొని పోలీసులు ఏదో చేస్తున్నారని పోలీసులు అనడం చాలా విడ్డూరంగా ఉంది. ఈ విషయాన్ని అయితే చాలా ఖండిస్తున్నాం. మీరు అనంతపురం అంటున్నారు, నిన్న మాజీ ముఖ్యమంత్రి వచ్చారు, హెలికాప్టర్ దగ్గర సరైన భద్రత లేదనేది కూడా ఆరోపిస్తుంది. అది అవాస్తవం సార్, అదే అవాస్తవము. అన్ని భద్రత అన్ని కల్పించారు. మా మేడం గారు కూడా, సత్యసాయి జిల్లా ఎస్పీ గారు కూడా చెప్పారు, కూడా పబ్లిక్గా చెప్పారు, మీడియా ముందర కూడా వచ్చి చెప్పారు. అక్కడికి వచ్చి చెప్పారు ఇక్కడ ఏం లేదు, అక్కడ సెల్ఫీల గురించి మొత్తం రావడం వల్ల ఆ విధంగా జరిగిందని అక్కడ జరిగింది తప్ప ఆ విధంగా ఏమీ అంటే మా విధుల లోటు పరంగా ఏమీ లేదు. అక్కడ జరిగింది, అది వాస్తవం. పదే పోలీసులను టార్గెట్ చేస్తున్న ఆ ప్రభుత్వంలో అయినా అదే, ఈ ప్రభుత్వంలో అయినా అదే. విధులు నిర్వర్తించాలి మేము కాబట్టి వాళ్ళు ఏమి రాజకీయంగా వాడుకుంటారు అంతే. ఈ విధంగా ఏముంది, అక్కడ వచ్చి మాట్లాడడం వల్ల ఏమవుతుంది, పోలీసులని ఎవరు వచ్చినా మేము విధులు నిర్వర్తించాలి కదా. అక్కడ
కాబట్టి ఆ విధంగా మమ్మల్ని ఆ విధంగా పబ్లిక్లో తీసుకెళ్లడం అంటే పబ్లిక్ మెసేజ్ ఇస్తున్నారు. రేపు పొద్దున రాయలసీమలో అక్కడ ఏం జరిగిన పోలీసు వ్యవస్థ మీద ఆ వ్యాఖ్యలు చేయడం వల్ల పబ్లిక్లో మేము లా అండ్ ఆర్డర్ డ్యూటీ కానీ ఏ విధంగా నిర్వర్తించగలరు మీరే చెప్పండి. అది ఆ విధంగా చేయడం వల్ల మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మాజీ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీని మీద ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని పబ్లిక్గా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. సార్, నా పేరు సోమశేఖర్ రెడ్డి. నేను తిరుపతి జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్, స్టేట్ కమిటీలో ట్రెజరర్గా ఉన్నాను. నిన్న సత్యసాయి జిల్లా రామగిరిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు ఉద్దేశించి బట్టలు ఊడదీస్తా, నిలబెడతాం, ఉద్యోగాలు పీకిస్తాం అని ఒక బహిరంగ సభ, అది ఒక 4 గోడల మధ్య కాదు, ఒక బహిరంగ సభలో ఆ విధంగా మాట్లాడడం అనేది అది సభ్య సమాజానికి మంచిది కాదు. అది అక్కడ ఆ సారు మాట్లాడినంతో అక్కడ మగవాళ్ళు ఉన్నారు, ఆడ పోలీసులు ఉన్నారు, అందులో అక్కడ ఎస్పీ మేడం కూడా ఒక మహిళ. కాబట్టి అదే వాళ్లకు చాలా హట్ అయ్యే పరిస్థితి. అది గుట్టలు ఊడిదిచ్చి నిలబెడతామనేది చాలా అభ్యంతరకరమైన మాటలు అవి. ఆ విషయంగా అక్కడ మహిళలు ఉంటారు, అవన్నీ కూడా గమనించుకోవాలి. అది చాలా అభ్యంతరకరమైన కామెంట్ సార్. అది ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకూడదు. ఇది జరిగిన దానికి ఆయన వ్యాఖ్యలను రిటర్న్ తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం.